యూరోప్‌లో అతి చిన్న దేశాలలో ఒకటి ఈ లక్సెంబర్గ్ దేశం. కానీ ప్రపంచంలోనే అతి ధనిక దేశాల్లో కూడా ఒకటి. దేశం మొత్తం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. ప్రపంచంలో మిగిలి ఉన్న ఏకైక గ్రాండ్ డచీ కూడా ఇదే. భూమి కింద శతాబ్దాల నాటి సైనిక సొరంగాలుంటాయి. పైనుంచి చూస్తే పోస్ట్ కార్డ్ లా కనిపించే లోయలు, వంతెనలు, ఓల్డ్ సిటీ. ఇంత చిన్న లక్సెంబర్గ్ కి అంత ధనం ఎలా వచ్చింది? ఈ నగరం వెనుక ఉన్న హిస్టరీ ఏంటి? ఈ రోజు మనం ఈ లక్సెంబర్గ్ సిటీని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కూడా మీకు తెలుస్తాయి. ఓకేనా? అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. లాస్ట్ వీడియో కానీ మీరు చూసినట్టయితే మనం దగ్గర కార్ పార్క్ చేసి అక్కడ నుంచి లక్సెంబర్గ్ వెళ్ళాను అని చెప్పాను కదా. ఈ వీడియోలో ఏంటంటే లక్సెంబర్గ్ సిటీ అంతా మీకు చూపెడతాను. చాలా బాగుంటుంది. ఇది నా 44వ దేశం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. ఇదిగోటండి నా కార్ ఏమో ఇక్కడ కార్ పార్క్ చేశాను. ఇదంతా కూడా పార్క్ అండ్ రైడ్ అంటారనమాట. అంటే బేసిక్గా ఇక్కడ పార్క్ చేసి సిటీలోకి వెళ్ళొచ్చు. సో మనమేమో ఇక్కడ పార్క్ చేసేసి అక్కడ బస్సు ఉంది, ఆ బస్సు ఎక్కి సిటీలోకి వెళ్దాం. ఇక్కడ మన కోసం రెడీగా బస్సు ఉందండి. ఈ బస్సు ఎక్కి మనం వెళ్ళాలి. 18 ఎక్కేసి మనం లోపలికి వెళ్ళిపోవడం అనమాట. మనం ఒక్కళ్ళమే ఉన్నాం ఈ బస్సులో. బస్సు ఎక్కి టికెట్ కొనుక్కోకుండా ఎప్పుడైనా ప్రయాణం చేశారా? లక్సెంబర్గ్ వస్తే అందరూ అదే చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్రీ అండి. ఇక్కడెక్కడ టికెట్లు ఏమీ ఉండవు. ఇలా బస్సు ఎక్కడం, కూర్చోవడం. ప్రపంచంలోనే ఫస్ట్ మొత్తం ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన దేశం లక్సెంబర్గ్ ఒకటే. టూరిస్టులకైనా లోకల్స్కైనా ఎవరికైనా ఫ్రీ, అందరూ ఫ్రీయే. ఓన్లీ ట్రైన్లో మాత్రం ఫస్ట్ క్లాస్ జర్నీలు ఫ్రీ కాదు. అదొకటే ఎక్సెప్షన్ అనమాట. ఇక్కడ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటే సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కాదండి, ఇంకా చాలా ఇలాంటి వింతలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపెడతాం మీకు. దీన్ని గెలెఫ్రా అంటారండి. దాన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయట్లేదని నాకు తెలుసు, కానీ అదేంటంటే రెండో ప్రపంచ యుద్ధంలోని అలైడ్ ఫోర్సెస్కి లక్సెంబర్గ్ వాళ్ళు కూడా యుద్ధం చేశారనమాట. అక్కడ చనిపోయిన వాళ్ళందరి జ్ఞాపకార్థం ఇది కట్టారనమాట. పైనేమో గెలెఫ్రా అంటే గోల్డెన్ లేడీ అని అర్థం. పైన చూస్తే ఆ మాన్యుమెంట్ మీద ఒక గోల్డెన్ అమ్మాయి ఉంటుంది అనమాట, స్టాట్యూ. చాలా అందంగా పొడుగ్గా ఉంటుంది, ఎక్కడి నుంచి అయినా సరే ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు లక్సెంబర్గ్ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. మనమేమో ఇప్పుడు ప్లేస్ డాల్ కాన్స్టిట్యూషన్ అనేది దీని దగ్గర ఉన్నాము. ఇక్కడే ఇదంతా మంచి ఒక స్క్వేర్ లాగా ఉంటుంది అనమాట. మీకు లక్సెంబర్గ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ అని చెప్పాను కదా ఇంట్రోలో. 7 లక్షల జనాభా కూడా లేని ఈ దేశం అంత రిచెస్ట్ ఎలాగైంది అంటే, ఈ దేశం తాలూకా జీడిపి పర్ క్యాపిటా వచ్చి ఆల్మోస్ట్ $140,000 అండి. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా రిచ్ వాళ్ళు అనమాట. ఈ దేశం అంత రిచ్ ఎలాగైంది అనేది మనం తర్వాత సిటీలోకి, మోడర్న్ సిటీలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు చూస్తాం అనమాట. ఇక్కడ ప్లేస్ డాల్ కాన్స్టిట్యూషన్ దగ్గర అంతా ఇలాగ హడావిడిగా ఉంది కదా. ఇలాగా ఇటు తిరిగామనుకోండి, అక్కడ చూసారా అదంతా కూడా వ్యాలీ. ఈ లక్సెంబర్గ్ సిటీ అంతా కూడా పైన సిటీ, మధ్యలో వ్యాలీ. ఇదేదో అడవిలాగా ఉంది చూసారా. అండ్ అక్కడ పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంది చూసారా, అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బ్రిడ్జెస్ అనమాట. అక్కడికి కూడా మనం ఇప్పుడు వెళ్తాము. కానీ చూడండి ఎంత బాగుందో, ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఇటువైపు ఏమో హడావిడిగా సిటీ ఉంది, ఇక్కడేమో చూడండి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, నేచర్ అంతా భలే ఉందండి. అసలు ఇదేదో 2 ప్రపంచాల్లో ఉన్నట్టుంది. ఈ ప్లేస్ డాల్ కాన్స్టిట్యూషన్ పక్కనే చూడండి హ్యూజ్ ఫ్లాగ్ ఉందండి. అక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో అన్నది. ఆ ఫ్లాగ్ భలే ఉంది. ఆ ఫ్లాగ్ కింద ఏమో చిన్న పార్క్ లాగా ఉంది. ఈ ముందేమో యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్లు అన్నీ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదండి, ఇదేమో అడాల్ఫ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. భలే ఉంది అసలు, చాలా వెరైటీగా ఉంది చూడండి. ఇది 1903లో కంప్లీట్ అయిందిట. ఇప్పుడంటే మామూలు బ్రిడ్జ్ లాగా ఉంది, కానీ ఆ టైంలో అనేది హ్యూజ్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని అనేవారు అనమాట. ఈ బ్రిడ్జ్ మీద ఇక్కడంతా చూడండి, ఇదంతా ట్రాఫిక్ ఉంది కదా. ఈ బ్రిడ్జ్ మీద ఇలా వెళ్తే మామూలు కార్లు అవి ఉన్నాయి, అండ్ పక్కన ఇలా మనుషులు కూడా నడవడానికి ఉంది. ఇటువైపు ఉంది, అటువైపు మనుషులు నడవడానికి ఉంది. కానీ ఇంకొక సర్ప్రైజ్ చూపెడతారండి. ఇక్కడ నుంచి ఇలాగా ఈ కిందకి చూసారా, ఈ మెట్లు ఉన్నాయి చూసారా, ఈ మెట్ల నుంచి కిందకి వెళ్తే బ్రిడ్జ్ కింద నుంచి కూడా నడవచ్చు.
ఇది ఆ లోపల అనమాట, బ్రిడ్జ్ కింద. బేసిక్గా పైన ఏమో వాహనాలు అవి వెళ్తున్నాయి, ఈ కింద మళ్ళీ చల్లగా హాయిగా ఎండ వాన వీటితో సంబంధం లేకుండా ఇక్కడ నడిచేలాగా ఉందన్నమాట. ఇది అలాగే ఇంకా కిందకి కూడా వెళ్ళొచ్చు. పదండి వెళ్ళి చూద్దాం. అసలు ఇక్కడ మనుషులతో పాటు సైకిళ్ళు కూడా వెళ్ళడానికి ఉంది చోటు. ఇది చూడండి, ఇది ఆ బ్రిడ్జ్ కిందకి నడుచుకొస్తే ఈ కిందకి వచ్చాయి అనమాట. 4 లేయర్లు. పైనేమో వెహికల్స్, ఇక్కడేమో మనం నడిచాము, ఈ కిందేమో ఇంకొక నడకదారి, అలాగే ఇంకా కిందకి కూడా ఉంది. 4 లేయర్లు ఉన్నాయి. అంతా కింద అసలు ప్రాపర్ అడవిలాగా ఉందండి బాబు. కరెక్ట్గా సిటీ సెంటర్లోని ఇలాంటి అడవి ఉంది. ఇక్కడ మధ్యలో ఈ వీధి భలే ఉందండి. ఇది ఫిలిప్ టూర్ అండి, ఫిలిప్ టూర్ వీధిట. ఇదంతా కూడా పెడెస్ట్రియన్ వీధి అండ్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూరల దుకాణం కూడా ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇదంతా కూడా మంచి మంచి సెలబ్రిటీ బ్రాండ్స్ ఉన్నాయండి. కార్టియర్, గూచి, కూపుల్స్. ఈ లక్సెంబర్గ్ ఏమో రాజు కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు ఉండరు. దీన్ని యాక్చువల్గా రూల్ చేసేది గ్రాండ్ డ్యూక్ అనమాట. ప్రపంచంలోనే ఏకైక దేశం గ్రాండ్ డచీ అంటారు, గ్రాండ్ డ్యూక్ మెజర్ చేసేది. సో ఇప్పుడు నా వెనకాతలు కనిపిస్తున్నది కదా, అది యాక్చువల్లీ గ్రాండ్ డ్యూక్ తాలూకా ప్యాలెస్ అనమాట. సో దీన్నేమో డ్యూకల్ ప్యాలెస్ అంటారు. గ్రాండ్ డ్యూక్ అంటే రాజుకి ఈక్వాలెంటే, కానీ రాజు అనరు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రాండ్ డ్యూక్ పేరేమో గియోమ్ అనమాట. ఈ మధ్యనే 2025 అక్టోబర్లో వారి నాన్నగారు గ్రాండ్ డ్యూక్ హెన్రీ అబ్డికేట్ చేసిన తర్వాత ఇతను గియోమ్ గ్రాండ్ డ్యూక్ అయ్యాడు అనమాట. కానీ లక్సెంబర్గ్లో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, డెమోక్రసీ ఉంటుంది. ఈయన హెడ్ ఆఫ్ ది స్టేట్. ఈ ప్యాలెస్ ఒరిజినల్గా 16వ శతాబ్దంలో సిటీ హాల్గా ప్రారంభించాడు. ఆ తర్వాత డ్యూకల్ ప్యాలెస్ అయిపోయింది అనమాట. ఇది వీళ్ళ రాయల్ స్టోరీ, కానీ దీని హిస్టరీ మాత్రం ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్లో అసలు లక్సెంబర్గ్ ఎలా మొదలైంది ఏమిటి అనేది చూద్దాం. ఈ వెనకాల చూస్తున్నారు కదండి, యాక్చువల్లీ లక్సెంబర్గ్ ఇక్కడే మొదలైంది. 10వ శతాబ్దంలోని సిగ్ఫీల్డ్ అనే ఒక జమీందారు ఇక్కడ ఒక కోట కట్టుకున్నాడు అనమాట. ఈ ప్లేస్ అంతా కొనుక్కొని కోట కట్టుకున్నాడు. ఆ కోటనేమో ఏదో అంటారు, మీకు కింద స్క్రీన్ మీద పెడుతున్నాను. కాకపోతే దాని అర్థం ఏంటంటే చిన్న ప్యాలెస్ అని అర్థం అనమాట. అదే ఇప్పుడు మెల్లిగా లక్సెంబర్గ్గా మారింది. ఇప్పుడు ఆ కోట లేదు, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే వేరే కోటలు ఇలాంటివన్నీ కట్టుకున్నారు. అలాగే స్పానిష్ వాళ్ళేమో లోపల టన్నెల్స్ అవి వేశారు. ఇప్పుడు కనిపిస్తున్న కొంచెం అలాంటివి అనమాట. అలాంటి టన్నెల్స్ కూడా వెళ్ళి చూద్దాం మనం, పదండి. ఈ లోపల కేవ్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ న్యాచురల్ కేవ్స్ అనుకుంటారేమో. స్పానిష్ వాళ్ళు యాక్చువల్లీ వీటిని తవ్వి ఇలా టన్నెల్స్ లాగా తయారు చేశారనమాట. బయట నుంచి పెద్ద రాయి చూసాం కదండి, వీళ్ళేమో ఇలా టన్నెల్స్ తయారు చేసి ఇక్కడ నుంచి డిఫెన్స్ సిస్టమ్గా పెట్టుకున్నారనమాట. లోపల ఏం జరుగుతున్నది అనేది బయట వాళ్ళకి తెలియకుండా ఇలాంటి కన్నాలు తయారు చేసి దీంట్లోంచి బయట ఎవరైనా ఎనిమీస్ వస్తే షూట్ చేయడానికి అనమాట. ఇదిగో ఇక్కడ నుంచి చూడండి, ఇలా మొత్తం కింద వరకు అంతా కనిపిస్తుంది అనమాట. ఇలా ట్రైన్లు కూడా చూడొచ్చు. ఆ టైంలో అయితే ట్రైన్లు ఉండేవి కాదు, కానీ బయట నుంచి ఎవరైనా సరే బాంబులు అవి వేసినా సరే బాంబ్ షెల్టర్గా ఉండేదట. దీని పేరు కూడా అక్కడి నుంచి డిరైవ్ అవుతుంది. దీన్ని క్యాస్మేట్స్ అంటారు. అంటే బేసిక్గా బాంబ్ షెల్టర్ అని అర్థం అంట వాళ్ళ భాషలో. ఈ రీజన్ అంతా కూడా డచ్ వాళ్ళు రూల్ చేసినప్పుడు దీన్నేమో లక్సెంబర్గ్ని డచీగా వాళ్ళు స్థాపించారనమాట. స్థాపించి దాన్ని గ్రాండ్ డ్యూక్ ఎవరు అనుకుంటున్నారు? డచ్ మహారాజే. సో అలాగ ఉన్నప్పుడు బెల్జియన్ రివల్యూషన్ అయిందన్నమాట. బెల్జియన్ రివల్యూషన్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు డచ్ నుంచి ఫైనల్లీ సెపరేట్ బెల్జియం అయిపోయింది. సెపరేట్ బెల్జియం అయినప్పుడు కొంత పార్ట్ ఏమో లక్సెంబర్గ్ పెద్దది ఉండేది. దాంట్లో చాలా పార్ట్ ఆల్మోస్ట్ 2/3 ఏమో బెల్జియంలోకి వెళ్ళిపోయి ఇప్పుడున్న లక్సెంబర్గ్ ఏమో మిగతాదనమాట. అది యాక్చువల్లీ అది స్టిల్ డచీగానే ఉండి లోకల్ గ్రాండ్ డ్యూక్ని పెట్టారనమాట. అది లక్సెంబర్గ్ తాలూకా హిస్టరీ మొత్తం ఇప్పుడు నేనున్న ప్లేస్కే కనెక్టెడ్ అనమాట. ఒరిజినల్ ఫోర్ట్ ఇక్కడ ఉండేది. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో ఒకటి కట్టుకున్నారు. యూరోప్కి మోస్ట్ బ్యూటిఫుల్ బాల్కనీ చూడాలనుకుంటున్నారా?
అదిగో నా వెనకాల ఉందన్నమాట. దాన్నే యూరోప్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బాల్కనీ అంటారండి. ఇది యాక్చువల్లీ కార్నిష్ అంటారు దీన్ని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక రివర్ ఉంది, రివర్తో పాటు మొత్తం లగ్జంబర్గ్ అంతా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను యాక్చువల్లీ వీడియోలో ఇంతకుముందు చూశాను, కానీ వీడియోలో ఇదేంటిది ఎంత బ్యూటిఫుల్ అంటున్నారు, ఎంతకన్నా బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా అని అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తున్నది, కళ్ళకు కనిపిస్తున్నట్టుగా కెమెరాలో ఇక్కడ కనిపించదు అని. కానీ చాలా బాగుంది ఇది. ఇక్కడేమో మంచి బిల్డింగ్ ఒకటి ఉంది. అక్కడ వయాడక్ట్లు చూసారా, చాలా ఉన్నాయి. ఇలాంటి వయాడక్ట్ అంటే బ్రిడ్జ్ని వయాడక్ట్ అంటారు. కార్నిష్ దగ్గర చూసారా, తాళాలు పెట్టేశారు యాజ్ యూజువల్. ప్రేమకి ప్రతిరూపంగా అనమాట. ఇప్పుడు మనం ఉన్నదేమో అప్పర్ సిటీ అంటారు, అండ్ కిందకి వెళ్తే గ్రండ్ అంటారు. అది గ్రౌండ్ ఫ్లోర్ లాగే గ్రండ్ అనమాట. అగైన్ దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది నాకు తెలియదు. అండ్ ఆ మధ్యలో నా నది పేరేమో ఆల్జెట్ నది. వావ్, బ్యూటిఫుల్ అండి. గ్రండ్లోని కిందకి వచ్చాం కదా, అక్కడ చూడండి ఆ క్యాసిల్ తాలూకు రిఫ్లెక్షన్ అక్కడ పడుతూ నీళ్ళల్లోని భలే ఉంది అసలు. ఇళ్ళ తాలూకు రిఫ్లెక్షన్ చూడండి, ఇంకా బాగుంది యాక్చువల్లీ దగ్గర కాబట్టి. వావ్, అమేజింగ్ అసలు. అండ్ ఇది గ్రండ్. అండ్ చుట్టూ చూడండి, ఇది యాక్చువల్లీ కింద విలేజ్ అనమాట. మనం ఇప్పటివరకు తిరిగింది పై విలేజ్. ఆ రెండు విలేజెస్ మధ్యలోంచి ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది. అది కూడా భలే ఉంది అసలు, బ్యూటిఫుల్, అమేజింగ్ అమేజింగ్. అసలు లగ్జంబర్గ్ అంటే ఇదేనేమో. ఇక్కడ కూడా మనం ఫారోలో చూసినట్టు ఒక టూరిస్ట్ ట్రైన్ ఉందండి, సిటీ ట్రైన్ అది. ఇది మొత్తం అంతా తిప్పుతాడు. ఇది కూడా ఫ్రీయో కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా మనకు తెలియదు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ తెలిస్తే అక్కడి నుంచి వెతుక్కోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ విలేజ్. ఇవన్నీ కూడా అంటే సిటీలోనే ఉంది, కానీ దీన్ని విలేజ్ అంటారు వీళ్ళు, కింద ఉన్న సిటీని లగ్జంబర్గ్ని. ఇక్కడ ఒక ఆబీ ఉందండి, చర్చ్. ఇది నాయ్మిన్స్టర్ ఆబీట, గ్రండ్లో ఉన్న ఆబీ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఆ పైన మనం వెళ్ళిన ఫోర్ట్రెస్ ఏమో పైన ఉంది. కిందకి ఇదంతా దిగి వచ్చాం, కానీ పైకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, మళ్ళీ ఎక్కలేం కదా. కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం ఒక ఎలివేటర్ పెట్టాడు వీడు. మీకు ఇది రిచెస్ట్ సిటీ అని చెప్పాను కదా, అది ఎందుకు అని తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ స్టాప్కి వెళ్ళబోతున్నాం అనమాట. యాక్చువల్లీ తప్పు లొకేషన్కి వచ్చానండి, కాబట్టి మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళే టైం లేదు. దూరం వచ్చాను, ముందు ఎక్కడో దిగాలి బిల్డింగ్లు అవి ఉన్నప్పుడు. యాక్చువల్లీ అది ఫైనాన్షియల్ క్యాపిటల్ అనమాట ఇది. సో అక్కడే అన్ని బ్యాంకులు ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకు మోస్ట్ రిచెస్ట్ దేశం ఇది అయిందన్నమాట. బేసిక్గా బ్యాంకింగ్ అంటే లగ్జంబర్గే. ప్రతి బ్యాంక్ తాలూకా ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇలాంటివన్నీ కూడా ఫుల్గా ఇక్కడ ఉంటాయన్నమాట, వాటికి రిలేటెడ్. లగ్జంబర్గ్లోకి రాగానే ఫస్ట్ నాకు ఏం కనిపించిందో తెలుసా, టీసీఎస్ ఆఫీస్ కనిపించింది. సో వాళ్ళకి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, వాళ్ళకి ఇక్కడ బ్యాంకింగ్ కస్టమర్లు చాలా ఉన్నారు. సో అందుకు వాళ్ళు కూడా ఒక ఆఫీస్ పెట్టుకున్నారు అనమాట. కానీ ఇప్పుడంటే ఫైనాన్స్, కానీ ముందు రిచ్ ఎలాగైంది అంటే వీళ్ళకి ఐరన్ అండ్ స్టీల్ ఉండేదన్నమాట. సో వీళ్ళకి మైనింగ్ ఉండేది, దాంతో వీళ్ళు ఫుల్గా మంచి బాగా రిచ్ అయ్యారు. ఆ తర్వాత ఏమో డైవర్సిఫై అయిపోయారు అన్నమాట బ్యాంకింగ్లోకి. సో ఇక్కడ బ్యాంకింగ్ అండ్ టెక్ అనేవి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. అందుకే మన ఇండియన్స్ కూడా చాలామంది పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ అది కాకుండా యూరోప్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. మీకు కుదిరితే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకో లొకేషన్కి వెళ్ళి. బేసిక్గా ఇక్కడ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, షెంగెన్ అగ్రిమెంట్ అవన్నీ కూడా ఇక్కడే అయ్యాయి అనమాట. అండ్ యూరోప్ అంతటికి కూడా మేజర్ ఫైనాన్షియల్ హబ్ ఇదే. కాబట్టి 7 లక్షల కన్నా తక్కువ మంది జనాలు ఉన్నా సరే, అండ్ చిన్న దేశం అయినా సరే దీనికి ఇంత ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడేమో మళ్ళీ మనం ఎక్కడైతే కార్ పార్క్ చేస్తామో అక్కడికి వెళ్ళిపోవాలి, బస్ కోసం వెయిట్ చేద్దాం. వీళ్ళ భాష గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. వీళ్ళకి నాకు యాక్చువల్లీ ఇప్పటివరకు తెలియదు, లగ్జంబర్గిష్ అని ఒక లాంగ్వేజ్ ఉందట. నార్మల్లీ జర్మన్ అండ్ ఫ్రెంచ్ అనుకున్నాను నేను, కానీ ఇక్కడ లగ్జంబర్గిష్ అని జర్మన్ ఫ్రెంచ్ మిక్స్ చేసిన భాష ఉందట. అది వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్. సో బేసిక్గా ఇక్కడ వీళ్ళకి 4 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, జర్మన్, ఫ్రెంచ్, లగ్జంబర్గిష్ అండ్ ఇంగ్లీష్. జనరల్గా ఇక్కడ అందరూ బయట వాళ్ళందరూ ఉంటారు, సో ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళకి ఫ్రీ అయినా సరే చాలా ట్రాఫిక్ జామ్లు అవుతాయి. ఎందుకో తెలుసా మీకు, ఇక్కడ యాక్చువల్లీ ఎక్కువ మంది పనిచేసే వాళ్ళలో మెజారిటీ ఇక్కడ ఉండరు. ఉండేదంతా జర్మనీలో కానీ ఫ్రాన్స్లో కానీ ఉండి అక్కడి నుంచి వస్తూ ఉంటారు. అందుకు ఆఫీస్ రోజుల్లోని కార్లు మాత్రం చాలా వస్తుంటాయి లోపలికి. మేబీ కొంతమంది పార్క్ అండ్ రైడ్లు వాడుకుంటారేమో, అది వాడుకున్నా సరే అక్కడి వరకు రావాలి కదా. సో అది చాలా ఇది అనమాట. సో అందుకు చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ.
ఓకే, పొద్దున్న ఎక్కడైతే మొదలెట్టామో అక్కడికి వచ్చేసామండి. ఈ పార్క్ అండ్ రైడ్ దగ్గర. ఇక్కడ నుంచి మేము క్యాంపింగ్కి వెళ్తాము. ఆ తర్వాత జరిగిందంతా మీరు ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోలో చూపిస్తారు కదా. సో మీకు లక్సెంబర్గ్ ఎలా కనిపించింది? చిన్న వీడియో అది. లక్సెంబర్గ్లో ఇంకా ఎక్కువ తిరుగుదాం అనుకున్నాను కానీ ఇంకా దానికి కేటాయించిన సమయం అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలోనేమో లక్సెంబర్గ్లోనే, కాకపోతే లక్సెంబర్గ్ సిటీ కాకుండా కొంచెం బయట ఉన్న ప్లేస్లన్నీ కవర్ చేస్తాను అనమాట. తప్పకుండా చూడండి, న్యాచురల్ బ్యూటీ అమేజింగ్గా ఉంటుంది అది. సో మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు